హాయ్, వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ముప్ప అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఏపీలోని అత్యంత సంచలనాత్మకంగా ఉన్న మిథున్ రెడ్డి కేసు విషయాలు ఒక్కసారి చర్చిద్దాం. నమస్తే అంకమరావు గారు. నమస్తే. సార్, మొన్న రాత్రి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. ఆయనకి రిమాండ్ ఇచ్చారు కోర్టు వాళ్ళు. అయితే ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరుస్తున్న అంశం ఏంటంటే ఆయన కోరిన కోరికలు, ఒక మంచి బెడ్ ఇవ్వాలి, పరుపు ఇవ్వాలి, దిండి ఇవ్వాలి, వెస్ట్రన్ కమోడ్ ఇవ్వాలి, ఏసీ ఇవ్వాలి, టీవీ ఇవ్వాలి, పార్లమెంట్ సెషన్స్ చూడటానికి టీవీ ఇవ్వాలంటున్నాడు, వార్తాపత్రికలు ప్రతిరోజు అందివ్వాలంటున్నాడు. అంటే ఈ గొంతెమ్మ కోరికలన్నీ కోరుతూ ఈ ఫెసిలిటీస్ అన్నీ ఇస్తూ ఆయన ఇంకా జైల్లో పెట్టడం ఎందుకు? పక్కనే విజయవాడలో రాజమండ్రి దాకా తీసుకెళ్లి జైల్లో పెట్టడం కంటే కూడా విజయవాడలోనే 5 స్టార్ హోటల్లోనే పెట్టేసి రోజు పోలీసులు వెళ్ళి అక్కడికే విచారణ చేసుకొస్తే బాగుంటుంది కదా అనే వ్యంగ్య వ్యాఖ్యలు ప్రజల్ని వినిపిస్తున్నాయి. సో దీనిపైన అంటే ఆయన కోరిన కోరికల్ని పరిశీలించమని కోర్టు కూడా జిల్లా జైలు, అదే రాజమండ్రి జైలు అధికారులకి ఒకసారి పరిశీలించండి అంటూ వ్యాఖ్యానించింది. దీని మీద మీ విశ్లేషణ? అంటే సతీష్ గారు, కారాగారంలో ఎందుకు పెడతారు? పరివర్తన రావడం కోసం, మనిషిలో మార్పు రావడం కోసం, వాస్తవాలు ఇవ్వడం కోసం కదా. ఇన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే క్రమంలో న్యాయస్థానం కూడా పరిశీలించమని చెప్పని ఎవరైతే కారాగారాన్ని నిర్వహించే అధికారులు ఉంటారో వాళ్ళని కోరటం అంటే వాళ్ళ మాటలు అంగీకరించినట్టే కదా న్యాయస్థానాలు కూడా. అవును, ఇక్కడ గమనించుకోవాలి. న్యాయస్థానాలు కూడా వాళ్ళకి మద్దతు తెలిపినట్టు అనేది నేను భావిస్తున్నాను. మొహమాటమే లేదు దీంట్లో. ఎందుకంటే వాళ్ళలో మార్పు కావాలి, వాస్తవాలు బయటికి తెలియజేయాలనే ఉద్దేశంతో కదా. కానీ వయసు రీత్యా చూసుకున్నా కూడా అతను ఏమన్నా ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు అయితే లేడు కదా. 29 సంవత్సరాల వయసు. ఇంకోటి మీరు ఒక మాట మర్చిపోయారు, సహాయకుడిని కూడా అడిగాడు. సహాయకుడిని కూడా అడిగాడు. అంటే ఇప్పుడు మీరు కారాగారంలో ఎందుకు పెట్టినట్లు? ఇట్లా ఇవన్నీ సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తే ఎందుకు సహకరిస్తారు? వాళ్ళలో పరివర్తన ఎట్లా వస్తుంది? మానసికంగా మేము తప్పు చేసామని ఆలోచన ఎందుకు వస్తుంది? రాదు కదా. ముందుగా న్యాయస్థానాలు దీన్ని పరిగణలోకి తీసుకోవాలి, న్యాయమూర్తులు దీని గురించి ఆలోచించుకోవాలి. అంటే సామాన్యుడి పరిస్థితి అధ్వానంగా ఉంటుంది. డబ్బుండాళ్ళకి ఏమైనా చేస్తారా ఈ లెక్కన? డబ్బుండాళ్ళకైనా సౌకర్యాలు మామూలు వాళ్ళకి ఏర్పాటు చేయరు? అన్నీ ఏర్పాటు చేయండి. అప్పుడు అందరికీ పరుపులు, దిళ్ళు, మరి పంకాలు అన్నీ ఏర్పాటు చేయండి. అలాగే కూర్చోడానికి విదేశానికి సంబంధించిన ఏర్పాటు చేసేయండి. ఏ ఇబ్బందులు ఉండవు కదా. ఎందుకు మరి ప్రతిసారి ఎవరో ఒకళ్ళు మొత్తం ఇవన్నీ ఆడటం ఎందుకు? మిగిలిన వాళ్ళకి లేని సౌకర్యాలు వీళ్ళు ఎందుకు కల్పిస్తున్నారు? ఏంటి వీళ్ళలో ఉన్నటువంటి గొప్పతనం? ఆర్థికంగా ధనవంతులు. అంటే ఆర్థికంగా ధనవంతుడు ఎంత ఎక్కువ దోచుకుంటే అన్ని సౌకర్యాలు ఇస్తారా? ఎంత దేశాన్ని నష్టం చేస్తే అంత వాళ్ళకి ఎక్కువ సౌకర్యాలు కల్పిస్తారా? వాళ్ళ కోరికలకు మీరు ఆమోదం తెలుపుతారా? ఇన్ని లక్షల మంది ఈరోజు వైద్యశాల చుట్టూ తిరుగుతున్నారు. ఎన్ని వేల మంది చనిపోయారు దీనికి సంబంధించి మొత్తం పర్యవేక్షణ చేసింది వీళ్ళే కదా. జనం చనిపోయినా పర్లేదు, మాకు డబ్బే కావాలి, అదే మాకు పరమావిధి అని చెప్పని, అధికారం పరమావిధి అని చెప్పని ప్రవర్తించినటువంటి వీళ్ళకి నిజంగానే అసలు ఎలాంటి సౌకర్యాలు కూడా ఉండకూడదు. దాన్ని న్యాయస్థానాలు పరిగణలో తీసుకోవడం చాలా పెద్ద తప్పు చేస్తున్నాయని చెప్పైతే నేను నిస్సందేహంగా చెప్పగలను. ఎంత తప్పండి అది? ఈరోజు వాడు కోరినప్పుడు న్యాయస్థానాలు అడగాల, మీకేం అవసరాలు ఇవన్నీ ఇవ్వడానికి, ఎందుకు ఇవ్వాలి, మీరేం చెబుతున్నారని, ఏం సహకరిస్తున్నారని. ఇప్పుడు న్యాయస్థానాలు ఎందుకు కారాగార శిక్ష విధించింది? ప్రాథమిక ఆధారాలు ఉండబట్టే కదా. మరి ప్రాథమిక ఆధారాలు ఉన్న వాళ్ళకి ఇలాంటి వెలుసుబాట్లు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు కోరారు సరే, వాళ్ళు పెట్టుకున్న మనుషులు కాబట్టి వాళ్ళ న్యాయవాదులు కోరారు సరే, న్యాయమూర్తులు పరిశీలించమని దాన్ని అనుమతి ఎందుకు ఇవ్వాలి? ముందుగా తిరస్కరించాల్సిన న్యాయమూర్తులు కదా. సామాన్యులు కొన్ని లక్షల మంది ఈరోజు కూడా ఒక వారం రోజులకో, 10 రోజులకో, నెల రోజులకో, 2 నెలలకో బయటకు వచ్చే నేరాలు చేసిన వాళ్ళు సంవత్సరాల తరబడి న్యాయవాదిని పెట్టుకునేంత ఆర్థిక స్తోమత వాళ్ళకి లేక, వాళ్ళకి తెలియక, పెట్టుకోవాలనే విషయం కూడా వాళ్ళకి తెలియక న్యాయవాదుల్ని వాళ్ళు ఈరోజు కొన్ని సంవత్సరాలు ఇంకా కొన్ని లక్షల మంది కారాగారంలో మొక్కుతానే ఉన్నారు. వీళ్ళకేమో సత్వరం, ఏది కావాలంటే అది. న్యాయస్థానాలకు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు వెళ్ళొచ్చు. శుక్రవారం లేదు, శనివారం లేదు, ఆదివారం లేదు. అంటే డబ్బుండడానికి ఒక న్యాయమా? న్యాయం అందరికీ సమానమే అని చెప్పనే కదా మన రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటిది. అంటే రాజ్యాంగం ఉల్లంఘన ఎవరు చేస్తున్నారో కూడా చూడాలి ఇక్కడ. దీన్ని తీవ్రంగా పరిగణించి ఇది చర్చలో పెట్టాలి. అసలు ఇది చర్చ పెట్టాలా? ప్రజల్లో చర్చ పెట్టండి. వాస్తవాలు ఈరోజు న్యాయమూర్తులకి లేకపోతే నాయకులకి ఎవరైతే అధికారంలో ఉన్నారో, పెత్తనం చేస్తున్నారో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ప్రజాభిప్రాయాన్ని గురించి చర్చ పెట్టండి. ఇలా బండారాలన్నీ బయటపడతాయి.
ఈరోజు అసలు ఏమీ లేదు. ఒక్కోళ్ళు వచ్చేసి చివరికి మాజీ ముఖ్యమంత్రితో సహా జగన్మోహన్ రెడ్డితో సహా ప్రభుత్వం అమ్మితే ఇందుట్లో అవినీతి ఎక్కడ ఉంది? ప్రభుత్వం ఎవరిది? ప్రభుత్వం ఎవరిది? జగన్ మరి ప్రభుత్వం అంటే గతం నుంచి వస్తున్నటువంటి మీరు దాన్ని అనుసంధానంగా కొనసాగించాల్సింది పోయి ఎందుకు మార్పులు చేర్పులు చేశారా నియమ నిబంధనలు వచ్చి? ఇక్కడే అవినీతి అనేది అర్థమైపోతా ఉంది కదా. ఇంత కళ్ళ ముందు కనపడతా ఉంటే ఆయన సహాయకుడు కావాలా, రోజువారీ చూసుకునే కార్యక్రమాలు. నువ్వు కారాగారంలో ఉన్నప్పుడు ఇవన్నీ నీకేం పని? నేను అడుగుతాను, చెప్పండి. నువ్వు కారాగారంలో కూర్చున్నప్పుడు నీకేం పని, ఏం అవసరం? పత్రికలు అన్నావు, అంతవరకు బాగానే ఉంటుంది. ఇక మిగిలిన కోరికలన్నీ కోరటం ఏంటి? 3 పూట్ల బయట నుంచి ఆహారం, బయట నుంచి ఆహారం అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు పెట్టారు? సాదాసీదా ఆహారాన్ని ఎందుకు పెట్టారు? బయట పంచపక్ష పరిమాణాలు తినేవాళ్ళు అవి చూసి ఏంట్రా మనకి కర్మ, ఈ అవసరం ఏంటి, మనకి తప్పు చేశాం కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో తప్పు చేయకూడదు, న్యాయస్థానం ముందు మనం చేసిన తప్పును ఒప్పుకుందాం, పరివర్తన రావటం కోసం ఏర్పాటు చేసినటువంటి ఇవన్నీ. ఇన్ని సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తే వాళ్ళలో పరివర్తన ఎందుకు వస్తుంది? మీరు వాళ్ళ న్యాయవాదులను పక్కన పెట్టుకుని ప్రశ్నించండి అంటే న్యాయవాది ఏది చెప్తే అది చెబుతాడు ఆయన. ఎందుకు చెబుతాడు ఈ మిగిలిన విషయాలన్నీ? చెప్పడు కదా. మరి ఈ ఎన్ని సౌకర్యాలు వాళ్ళకి ఏర్పాటు చేస్తే అసలు ఇంకెట్లా సహకరిస్తారు? వాళ్ళకి వెలుసుబాటు ఇచ్చి బయటకు పంపిస్తే ఎంతమందిని బెదిరిస్తారు, ఎంతమందిని భయపెడతారు, ఎంతమందిని ప్రలోభపరుచుకుంటారు? ఇవి కళ్ళ ముందు కనపడుతున్నాయి సతీష్ గారు. వాస్తవంగా ఈరోజు ఇంతమంది ఈ నేరాలు చేయడానికి కారణం కూడా ఇలాంటి వెలుసుబాట్లే అనేది నిస్సందేహంగా మనం మాట్లాడుకోవచ్చు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కఠినతరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవటం, వాళ్ళకి ఒకవేళ కారాగారం పెట్టమన్నా కూడా కారాగారంలో కూడా సకల సౌకర్యాలు ఏర్పాటు జరగటం, దీన్ని తీవ్రంగా పరిగణించాలి. అంటే ఒక ప్రజాప్రతినిధి అతను ఎన్నికైన తర్వాత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాగద్వేషాలకు అతీతంగా నేను వ్యవహరిస్తాను, నాకు ప్రత్యక్షంగానే పరోక్షంగానే నా దృష్టిలోకి వచ్చిన దాన్ని నేను రాజ్యాంగాన్ని ధిక్కరించి ఏ ప్రమేయం నేను దాంట్లో పాలు పంచుకోను, న్యాయంగా చట్టప్రకారమే దాన్ని న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను అని చెప్పని ప్రమాణం చేసి దైవసాక్షిగానో ఆత్మసాక్షిగానో ప్రమాణం చేస్తాడు. ఆ ప్రమాణాలన్నీ ఉల్లంఘించిన వాళ్ళకి మీరు సౌకర్యాలు ఎందుకు ఇవ్వాలి? అంటే ఇదే విషయాలు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నప్పుడు గతంలో అప్పటి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు ఆయన కూడా కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కోరారు, భోజనం బయట నుంచి తెప్పించుకున్నారు, ఏసీ సౌకర్యం కోరారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. వాస్తవమే అది, అందులో అనుమానమే లేదు. ఆయనకి వయసు రీత్యా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆయన కోరుకున్నాడు. ఆయన వయసు అప్పుడు 73 సంవత్సరాలు. నీ వయసు ఎంత? ఆయన కూడా కేవలం భోజనం అంటే ఆహారం రీత్యా కొన్ని ప్రత్యేక ఇది ఉన్నాయి కాబట్టి ఆయన ఆహారం ఒకటి బయట నుంచి తెప్పించుకున్నారు. ఆయన ఏసీ చర్మానికి సంబంధించి ఆయన కొన్ని సమస్యలు ఉన్నాయి, వేడి నీళ్ళు అడిగితే కూడా ఇవ్వలేదు, వేడి నీళ్ళు ఇవ్వలేదు, అండ్ కిందే పడుకోబెట్టినట్టు అప్పుడు వార్తలు వచ్చాయి. అవును, మరి ఇప్పుడు ఇతనికి ఈ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవి అంటే వాళ్ళు ఏవైనా ఎవరినైనా ప్రభావితం చేయగలరంటానికి ఇదే ప్రత్యక్ష తార్కాణం మనకి కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. అసలు అతను చేసింది ఏంటి? ఒక పార్లమెంట్, ఇంకోటి మర్చిపోయాం మనం, అతను కొన్నిసార్లు శాసనసభాపతి స్థానంలో కూర్చొని నిర్వహించిన వ్యక్తి ఇతను విజయసాయిరెడ్డి. వీళ్ళిద్దరూ మద్యానికి సంబంధించి పాలు పంచుకున్నారు, దాంట్లో చర్చల్లో ఉన్నారంటే ముందు అసలు ఆ విషయాలే బయటకు వచ్చిన తర్వాత ఇక 2 ఆధారాలు అవసరం వాళ్ళకి? చెప్పండి నాకు. 2వ అవసరం ఉందా వీళ్ళకి? దానిలో పాలు పంచుకున్నారు, వాళ్ళ ప్రమేయంతో జరిగినాయి, వాళ్లే దానికి కర్త క్రియ కర్మ అని చెప్పి తెలిసిన తర్వాత అది చాలు కదా వాడు కుంభకోణం చేశారని చెప్పి మనకి చెప్పుకోవడానికి. ఏ కారణంతో ఆ శాఖ మంత్రి లేకుండా, కార్యదర్శి లేకుండా, మంత్రివర్గం నిర్ణయం లేకుండా, ఆ కార్యాలయంలో కాకుండా మీ సొంత భవనాల్లో మీ ఇంట్లో ఈ నిర్ణయాలు మీరు తీసుకున్నారు అంటే ఇందులోనే కుంభకోణానికి సంబంధించిన బీజం అక్కడే పడిందనేది అర్థమైపోతానే ఉంది కదా. నీ ఖాతాలోకి అన్నిసార్లు ఎందుకు వచ్చినాయి? నీ సంస్థకు సంబంధించింది. అంటే దీని మీద మరి పార్లమెంటులో కూడా చర్చించాల్సిన అవసరం టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులకు ఉంటుంది కదా. నిస్సందేహంగా ఉంటుంది. గతంలోనే లావు కృష్ణదేవరాయలు గారు దీన్ని బయటకు తీసుకొచ్చారు. మరి దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇప్పుడు 16 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున, 3 భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు 2 జనసేన వాళ్ళు ఉన్నారు, అలాగే రాజ్యసభలో కూడా సభ్యులు ఉన్నారు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి వాళ్ళ మీద ఈ గురుతర బాధ్యత చాలా ఎక్కువగా ఉందని అయితే నేను భావిస్తున్నాను. భారతదేశంలో అత్యంత భారీ కుంభకోణాల్లో ఇది కూడా ఒకటి కాబట్టి
మద్యానికి సంబంధించి ప్రపంచంలో ఎక్కడా లేదు కాబట్టి, దానికంటే కూడా ఇన్ని వేల మంది నిరుపేదల ప్రాణాలు కోల్పోయినాయి కాబట్టి, ఇన్ని లక్షల మంది ఈరోజు కూడా అనారోగ్యం పాలై ఉన్నారు కాబట్టి, మానవత్వం ఉన్నవాళ్ళు ఎవరైనా దీని గురించి స్పందిస్తారని అయితే నేను అనుకుంటున్నాను. స్పందించని ఏ రాజకీయ నాయకుడు కూడా అతనికి మానవత్వం లేదు అని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. సరే, రాష్ట్రంలో వాళ్ళకి నెక్స్ట్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ 20 సంవత్సరాల పాటు 30 సంవత్సరాల పాటు నేనే ముఖ్యమంత్రి అనే ధీమా అయితే జగన్లో ఉండుండొచ్చు. కానీ కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంటుంది, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. దీని మీద విచారణ చేస్తే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు, వాళ్ళ వ్యక్తిగత భవిష్యత్తు ఏమవుతుంది అన్న ధైర్యం, అంటే వాళ్ళకి ఆ భయం అనేది లేకుండా ఎలా చేశారంటే కేంద్రంలో కూడా వాళ్ళకి కావాల్సిన, కేంద్రంలో మాకు పనులు అవుతాయి అనే. అప్పుడు కేంద్రం అధికారంలో ఉంది, ఇప్పుడు కేంద్రం అధికారంలో ఉన్నది ఒక్కళ్ళే. అప్పుడు అతను సహకరిస్తున్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సహకరిస్తున్నారు రాజకీయ అవసరాల కోసం. అంతేగాని రాష్ట్రాల మీద ప్రజల మధ్య ప్రేమతో కాదు, ఇది గమనించుకోవాలి. ఆ రోజు సంపూర్ణ సహకారాలు వాళ్ళు అంతా చేశారు కాబట్టి అతను విచ్చలవిడిగా చెలరైపోయాడు. వాళ్ళ రాష్ట్ర అధ్యక్షురాలే స్వయంగా ఈ కుంభకోణం ఇంత జరిగింది అంటే ఆ రోజు ఎక్కడ మాట్లాడలేదు కాబట్టి ఈరోజు దీనికి బలమైనటువంటి ఆధారాలు కనపడతా ఉన్నాయి మనకి. ఆ రోజు కనుక వాళ్ళు చర్య తీసుకుని ఉన్నట్టయితే అమ్మో నిజమే కదా, భారతీయ జనతా పార్టీ అప్పటికి ఇప్పటికి న్యాయబద్ధంగా వెళ్తుంది, ప్రజల గురించి ఆలోచిస్తుంది, రాష్ట్రం గురించో లేకపోతే వాళ్ళ అధికారం గురించో వాళ్ళ కావాల్సినటువంటి స్థానాల గురించో కాకుండా నిజంగా ప్రజల గురించి ఆలోచిస్తుంది, విచారణ జరిపింది, దోషులను పట్టుకుంది అని చెప్పని మనం భావించడానికి అవకాశం ఉండేది. మీకు అందజేసిన తర్వాత కూడా మీరు పట్టించుకోలేదు, వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు అధికార మార్పిడి జరిగింది, వీళ్ళతోటి మీకు అవసరం ఉంది, మీతోటి వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి సయోధ్య మార్గంలో మీరు వెళ్తున్నారేమో అనే ఆలోచన ఆ రోజైతే పూర్తి సహకారం ఇచ్చారు కాబట్టి ఈరోజు కూడా ఇంకా ఆలస్యమైంది, ఇంత వేగవంతంగా జరగకుండా కొన్ని విషయాలు ఆలస్యం అవుతుంది అనే దానికి మీ వంతు సహకారం ఇంకా అతనికి లబ్ధి అందుతుంది అని చెప్పని ప్రజలు భావిస్తున్నారు. దాంట్లో వాస్తవాలు ఉన్నాయని అయితే నేను కూడా భావిస్తున్నాను. అయితే ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా పాత్రదారులే తప్ప అసలు సూత్రధారి ఇంకా బయటకు రాలేదు అని అయితే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఆ బిగ్ బాస్, అంటే ఆ సూత్రధారి, ఆ బిగ్ బాస్ అనేది జగన్మోహన్ రెడ్డి కదా, దాంట్లో దాచుకునేదే ఉంది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనకు తెలియకుండా, ఆయన ప్రమేయం లేకుండా, ఆయన అనుమతి లేకుండా, ఆయన ఆదేశానుసారం కాకుండా ఒక్కళ్ళైనా సరే ఒక కార్యక్రమంలో పాల్పంచుకున్న ధైర్యం ఉండేవాళ్ళని అక్కడ చూపించండి. ఏ కార్యక్రమం అయినా సరే, ఏ కుంభకోణం అయినా సరే, అంతిమంగా ఆ కుంభకోణం చేసిన వాళ్ళు పాత్రదారులు, సూత్రధారులు 10% వస్తే 90% అతనికే కదా లబ్ధి చేకూరింది. అతనికి తెలియకుండా ఏమీ జరగలేదు కదా. ఇవన్నీ వాళ్ళకి తెలియదు, పరిపాలించే వాళ్ళకి అసలు ఇవన్నీ కాదండి. భారతదేశ వ్యాప్తంగా వాళ్ళకి వేగులు ఉంటారా లేదా నాకు చెప్పండి. ఎందుకుంటారు? తప్పనిసరిగా ఉంటారు. ఇక్కడ కంటే రాష్ట్రానికి కంటే ఎక్కువ మంది ఉంటారు కదా. మరి వాళ్ళు చెప్పలేదా వాళ్ళకి? అంటే చెప్పినా కూడా పెడచెవిని పెట్టారా? ఇలా చేస్తే మంచిది అని భావించారా వాళ్ళు? సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు వాళ్ళకి కూడా ఉంది. ఏదో మేము అవి చేస్తాం, ఇవి చేస్తాం, ఏదో కొన్ని ఆంధ్ర రాష్ట్రానికి సహాయం చేస్తున్నాం అంటే కుదరదు. ఇలాంటి వాళ్ళు తిరిగి తలెత్తకుండా ఉండాలి అంటే కఠినమైన చర్యలు ఇప్పటికైనా సరే. ప్రజాబలం వాళ్ళకి లేదని అర్థమైపోయిన తర్వాత కూడా, అప్పుడు 151 స్థానాలు వచ్చినాయి, రాజ్యసభలో వాళ్ళ అవసరం మీకు ఉంటే ఉండొచ్చు. కానీ ఇలాంటి విషయాల్లో మీరు ఆ రోజు కొమ్ము కాశారనేది వాస్తవం. ఈరోజు కాదని చెప్పొచ్చు ఎవరైనా సరే, కొమ్ము కాశారనేది వాస్తవం. ఇందాక నేను చెప్పినట్టు 11 సంవత్సరాల 9 నెలలు మీరు గమనించుకోండి. 11 సంవత్సరాల 9 నెలలు 9 నెలలు ఈ రోజుతో పంచుకుంటే 29 రోజులు అతనికి వెలుసుబాటు వచ్చి మరి ఏం చర్యలు తీసుకున్నా ఇది తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వమే కదా. కేంద్ర ప్రభుత్వం చేతిలోనే కదా ఉంది. చేయలేదు కాబట్టి ప్రజలు అనుకుంటున్నారు తప్పే ఉంది. బెయిల్ మీదే ఉన్నాడా? బెయిల్ కండిషన్లు ఏదైతే ఉన్నాయో చాలా దాన్ని చాలా అధిగమించాడు. చాలా ధిక్కార స్వరం వినిపించాడు. ఇప్పటికీ అదే ధిక్కార స్వరం వినిపిస్తున్నాడు. కానీ పరిగణలో తీసుకోవట్లేదు ఈరోజు కూడా. ఎందువల్ల? ఈరోజు అతను చూసుకుంటా ఉంటే వివేకానంద రెడ్డి హత్య జరిగి 6 సంవత్సరాల 4 నెలల కాలపరిమితి దాటిపోయి ఈ రోజుకి 7 రోజులు. మరి ఎందుకు చెప్పండి? ఏం జరుగుతుంది? ఎవరు చేయాల్సింది? దోషిని పట్టుకోవడానికి వచ్చి ముఖ్యమంత్రిని పట్టుకున్నారు మీరు, మాజీ ముఖ్యమంత్రిని పట్టుకున్నారు. గతంలో ఇప్పుడు 3 ముఖ్యమంత్రులను మీరు అదుపులో తీసుకున్నారు, మాజీ ముఖ్యమంత్రిని అదుపులో తీసుకున్నారు, ఎంతోమంది కేంద్ర మంత్రులను అదుపులో తీసుకున్నారు. ఒక్క లోక్సభ సభ్యుడిని మీరు అదుపులో తీసుకోలేక 3 రోజులు రిక్తహస్తాలతో ఎనికి తిరిగిపోయారు సిబిఐ అంటే కేంద్రానికి సిగ్గుచేటు కాదా? తప్పనిసరిగా. మరి ఇంతవరకు చర్యలేవి దాని మీద. మరి అదే కదా బలమైన కారణం కనపడుతుంది వాళ్ళు సహకరించారని చెప్పుకోవడానికి. కానీ ఈ రోజుకి ఏమైనా పురోగతి ఉందా? ఒంటరి పోరాటం చేస్తుంది ఆ మహిళమ్మ తల్లి సునీత గారు, డాక్టర్ సునీత గారు. ఎవరికి చెప్పుకోవాలి ఇవన్నీ?
రఘురామకృష్ణరాజు కూడా ఒక ఒంటరి పోరాటమే చేస్తున్నారు. రఘురామకృష్ణరాజు గారు ఒంటరి పోరాటం చేస్తున్నారు, సునీత గారు ఒంటరి పోరాటం చేస్తున్నారు, ఆ అమ్మాయి కాదంబరి జత్వాని ఒంటరి పోరాటం చేస్తూ ఉంది, కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. దోషులకు శిక్ష పడుతుంది అంటారా మీ ఉద్దేశంలో? ఎట్టి పరిస్థితుల్లో పడదు, ఎట్టి పరిస్థితుల్లో పడదు. రాసి పెట్టుకోండి మీరు కావాలంటే. ఎట్టి పరిస్థితుల్లో కూడా పడదు. పడేది ఈ బడి పడాలి కదా, ఏదో కారణాలతో అది పొడిగిస్తూ ఉంటానే తప్ప దోషులకు మాత్రం శిక్ష పడిద్దనైతే మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మను. నమ్మకం పోయింది వీళ్ళ మీద నాకు, నిస్సందేహంగా చెప్పగలను. రాజకీయ నాయకుల మీద పోయిందా లేదంటే పరిపాలన ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీద పోయింది, రాజకీయ నాయకుల మీద పోయింది. చిత్తశుద్ధి వాళ్ళలో లేదని స్పష్టంగా అర్థమైపోతా ఉంది. కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఇన్ని ఆధారాలు ఉన్న తర్వాత కూడా మనం ఇంకైతే వాళ్ళకి బాధ్యత ఊదినట్టు ఉంటుంది తప్ప ప్రజల గొంతుకు మనం ఇచ్చినట్టు మాత్రం అనిపించదు. గుర్తుపెట్టుకోండి మీరు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. చూశారు కదా, అనేక కుంభకోణాల విషయంలో వైఎస్ఆర్సిపి అధినేత జగన్కి కేంద్ర ప్రభుత్వానికి అవినాభావ సంబంధాలు ఉన్నాయి అనే నమ్మాల్సిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది అనే విషయం అంకమరావు గారు చెప్తున్నారు. సో మీ అభిప్రాయం ఏదైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ సతీష్.